వరమహాలక్ష్మి వ్రతాన్ని ఇలా ఆచరిస్తే ఇక ఏ మహాలక్ష్మి అమ్మవారైనా వరములు ఇవ్వకుండా ఉండగలదా అసలు? అమ్మవారు అలంకార ప్రియులు. అద్భుతమైన అలంకారాన్ని ప్రతి సంవత్సరం ఒక కొత్తదనాన్ని తీసుకొని వస్తారు ఈ అలంకరణలో. అంతేకాకుండా చారుమతి యొక్క కథలో చెప్పిన విధంగా బంధువులందరినీ ఇంటికి ఆహ్వానించి బంధుమిత్ర సపరివార సమక్షంలో ఈ వ్రతాన్ని జరుపుకుంటారు. ఇంటిని ఎంతో అద్భుతంగా అలంకరించడంతో పాటు అమ్మవారిని ఎంతో ప్రేమతో ప్రీతితో నిష్ఠతో అలంకరిస్తూ ఉంటారు. ఆ అలంకరణను చూసినప్పుడు అనిపిస్తుంది మనం ఏదో ఒక గుడిలో దర్శనానికి వెళ్ళామా అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. అంత అద్భుతమైన అలంకరణ అనేది చేస్తూ ఉంటారు. ఇంత అలంకరణ చేయాలంటే డబ్బే కాదు, డబ్బుతో పాటు ఓపిక కూడా ఎంతో అవసరం. ఇవి రెండిట్లో ఏది లేకపోయినా ఇలా అలంకరణ చేయడం అనేది సాధ్యం కాదు. అది అంత ఈజీ కూడా కాదు. ఇలానే చేయాలా అని అడిగితే ఇలానే చేయాలన్న రూల్ లేదు. మనకున్నంతలో మనం ఎలాగైనా చేసుకోవచ్చు అమ్మవారిని. ఇంత ఖర్చు పెట్టి చేయాలా అన్నది ఏమీ లేదు. బట్ మన సంతోషం కోసం మనకు ఉన్న దాంట్లో ఎలా చేసుకోవాలనిపిస్తే అలా చేసుకోవచ్చు. సో ఇక్కడ చూసారా ఎంత అద్భుతంగా అనిపిస్తుందో అమ్మవారి యొక్క కుచ్చులు, జడ, పాపిడి బిళ్ళ, వడ్డానం, ఇక డైరెక్ట్గా దర్శనం చేసుకున్నట్లు అనే అనిపిస్తుంది. మనం ఇలా సింపుల్గా కూడా పూజా మందిరంలో చేసేసుకోవచ్చు. మన తృప్తి కొరకు మనం అలా చేసుకుంటూ ఉంటాము. అలా అంత గ్రాండ్గానే చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. అంతేకాకుండా ఇక వీరి ఇద్దరి పిల్లల విషయానికి వస్తే వారు ఒక ఆణిముత్యాలని చెప్పచ్చు. ఈ కాలానికి పెద్దలు ఏదైనా పిలిచి ఒక పని చెప్పినా కానీ ఏదైనా విసుక్కోకుండా ఎంతో అద్భుతంగా చేస్తూ ఉంటారు ఇద్దరు పిల్లలు. ఎంతో అదృష్టవంతులే వాళ్ళ తల్లిదండ్రులు అని చెప్పచ్చు ఆ పిల్లల్ని చూస్తే. ఈ కాలంలో అలాంటి పిల్లలు ఉండటం చాలా అంటే అంత సాంప్రదాయకరమైన కుటుంబం అని చెప్పచ్చు. ప్రతి సంవత్సరం వీరు ఇలానే జరుపుకుంటూ ఉంటారు వరమహాలక్ష్మి వ్రతాన్ని. ఇంతటి అద్భుతమైన అలంకరణ ఉన్న దేవతను చూపించాలని ఆశించాను. మన సాంప్రదాయాల్ని మనం కాపాడుకోవాలి అన్నది అందరికీ తెలియజేయాలనుకుంటూ ఈ వీడియో అయితే షేర్ చేయడం జరిగింది. జై శ్రీ మాత్రే నమః.